ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ శుభాలు. దేవుడు గతించిన 11 మాసాలు మనలను సురక్షితంగా కాపాడి ఆరోగ్యము ఆయుష్నిచ్చి మన అవసరాలన్నీ దేవుడు తీర్చి తన ఆదరణతో మనలను ఆదరించి 12వ మాసమైన ఈ డిసెంబర్ నెలలోనికి దేవుడు మనలను సజీవులనుగా ప్రవేశపెట్టాడు. దేవునికి మనం ఎంతో రుణస్థులము వందనస్థులమై ఉన్నాం. ప్రియులారా, ప్రపంచమంతా కూడా ఎంతో కలత ఆందోళన అలజడి చెందుతూ ఉన్నారు. భీతి భయముతో బ్రతుకుతున్నారు. కరోనా వైరస్ ప్రభావము ప్రపంచ దేశాలను కూడా వణికిస్తూ ఉన్నది. అనేక యూరోప్ దేశాల్లో ఇప్పటికే లాక్డౌన్ను పూర్తిగా గాని పాక్షికంగా గాని ప్రకటించడం జరిగినది. మన భారతదేశము మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం వారు నాయకులైన వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులమైన మనము మన యొక్క పరిస్థితులను మనము గమనించి నాయకుల యొక్క అధికారుల యొక్క సలహాలను సూచనలను మనము విని వాటిని తప్పక అవలంబించాలి. అది క్రైస్తవ ధర్మము. సో కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలి, ఎదుటి వారు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి నిర్లిప్తత, నిర్లక్ష్యము, అజాగ్రత్త అనేవి మానవునికి పెను ప్రమాదం అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అనేకమైన ఆల్ఫా నుంచి ఒమేగా వరకు ఎన్ని వైరస్లు వస్తాయో మనకు తెలియదు. ఒకటే, దేవుడు మనలను కాపాడాలి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కావున 91వ కీర్తన, చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. ఒమిక్రానా, డెల్టా ప్లస్ ఇంకా అనేకమైన వైరస్లు పుట్టుక రాగలుగుతున్నాయి. కాబట్టి వాటిని చూచి మనము కలత ఆందోళన చెందనవసరం లేదు. అయితే మనము జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని యందు నమ్మిక కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి మనం బ్రతకాలని దేవుడు కోరుచున్నాడు. మరి ముఖ్యంగా ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ యొక్క వాతావరణంలోకి ప్రవేశించారు. అనేక దేశాలు ఈ ఒమిక్రాన్ అనే కరోనా వైరస్ ద్వారా అనేకమైన చర్చెస్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కి మరలా మార్చడం జరిగినది. ఇక మన భారతదేశంలో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి ఏది ఏమైనా మనము దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మన యొక్క నాయకుల అధికారుల యొక్క మరి వారి సలహాలను సూచనలను తీసుకుంటూ మనము బ్రతకాలని దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రిస్మస్ యొక్క అంశాలను గురించి ధ్యానము చేసుకుందాం. క్రిస్మస్ అంశాలలో మొదటిదిగా ఏదంటే జ్ఞానుల క్రిస్మస్. ఈ దినాన జ్ఞానులు వారు క్రిస్మస్ను ఎలా చేసుకోగలిగారు, క్రిస్మస్ను ఎలా వారు ఆచరించగలిగారు, క్రిస్మస్ను వారు ఏ విధంగా అనుభూతిని పొందుకోగలిగారో దేవుని యొక్క వాక్య భాగములో మనము చూడగలము. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య భాగములో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. రాజు అయిన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. మత్తయి సువార్తికుడు యూదులకు ఈ యొక్క సువార్తను రాసి ఉన్నాడు. ఈ మత్తయి సువార్తికుడు రాసిన విషయాలలో ఒకటి తూర్పు దేశపు జ్ఞానులను గురించి ప్రస్తావించాడు. లూకా సువార్తలో ఆ విషయము లేదు. ఎలా వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు? వారు ఆకాశములో వెలసిన ఆ తార లేక నక్షత్రాన్ని చూచి ఒక భూమి మీద ఒక రారాజు, ఒక రక్షకుడు జన్మించాడన్న విషయాన్ని వారు ఎరిగారు. సో కాబట్టి వారు యెరూషలేమునకు వచ్చారు. కాబట్టి ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తును అన్వేషించటానికి వచ్చారు, అన్వేషణ. రెండవది ఆరాధన, మూడవది అర్పణ. ఈ 3 విషయాలు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము చూడగలం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. వారి అన్వేషణ, వారి వెదుకులాట, వారి యొక్క ఆశ ఆకాంక్ష, వారి ఆశయం ఏదంటే ఆకాశములో వెలసిన ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు ఈ భూమి మీద ఆ జగత్ రక్షకుడు, ఆ దేవాది దేవుడు జన్మించాడన్న విషయాన్ని వారు ఎరిగి, కాబట్టి వారు యెరూషలేమునకు వచ్చారు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, నీ అన్వేషణ,
నీ వెదుకులాట దేనికోసం? ఆనాటి తూర్పు దేశపు జ్ఞానులు జగద్రక్షకుడైన ఈ భూమి మీద వెలసిన ఆ యొక్క దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వారు కనుగొనాలని, వారు చూడాలని వారి యొక్క ఆశయముగా మనము చూస్తాం. సామెతలు 8వ అధ్యాయము 35వ వచనములో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. కాబట్టి దేవుణ్ణి కనుగొనాలని, దేవుని చెంతకు రావాలని, దేవునితో ఉండాలని, దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి పొందుకోవాలని ఎవరైతే ఆశపడతారో దేవుడు వారి యొక్క ఆశను తప్పక దేవుడు సఫలము చేస్తాడు. అందుకే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఆదికాండము 4వ అధ్యాయములో ఆ యొక్క కయీను తన తమ్ముడైన హేబేలును చంపిన తర్వాత దేవుడు ప్రశ్న అడుగుతాడు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే, నేను నా తమ్మునికి కావలి వాడనా అని దేవుడు వేసిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రియా దేవుని ప్రజలారా, ప్రపంచములో మొట్టమొదటి హత్య ఎక్కడ జరిగిందంటే కుటుంబములోనే జరిగింది. స్వయాన రక్తాన్ని పంచుకొని పుట్టిన తన తోటి తమ్ముడైన హేబేలు మీద పడి ఏం చేశాడంటే పొలములో చంపివేశాడు. ఆ హేబేలు రక్తము నేలలో నుండి దేవునికి మొరపెట్టింది. అందుకే ఇక్కడ కయీను ఒక మాట అంటూ ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనములో, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. కాబట్టి మనుషులు మనల్ని ఏం చేస్తారు? కనుగొంటే అపకారము చేస్తారు, లేకపోతే మనుషులు మనలను తూలనాడుతారు, మనలను హేళన చేస్తారు, మనలను అపహాస్యము చేస్తారు, మనలను గోతిలోనికి నెడతారు, నాశనానికి తీసుకొని వెళుతారు. కాబట్టి ఇక్కడ దేవుని దగ్గర వాపోయాడు. ఎవరు? కయీను. ఎందుకో తెలుసా? కయీను హృదయములో ద్వేషం, కయీను హృదయములో తమ్ముని పట్ల విరోధమైన భావం ఉన్నది. కాబట్టి దేవుడు ఆయన అర్పణను స్వీకరించాడు. నా అర్పణ స్వీకరించలేదని తమ్ముని మీద పడి తమ్ముని చంపివేశాడు. అందుకే ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. రెండవదిగా అంటూ ఉన్నాడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపును. కాబట్టి ఇక్కడ సామెతలు పుస్తకము 8వ అధ్యాయం 35వ వచనములో, నన్ను కనుగొను వాడెవడో జీవమును పొందును. అక్కడేమో నన్ను కనుగొను వాడెవడో, కయ్యను దేవునితో అంటున్నాడు నన్ను చంపుతాడు. ఎందుకంటే నేను తమ్ముని చంపాను. దానికి ప్రతీకగా ప్రతి హత్య నాపై జరగబోతుంది, హత్యాయత్నము నాపై జరగబోతుందని దేవునితో వాపోయాడు. అవును, నిజమే. పాపము చేసినవాడు, దొంగ చేసినవాడు పట్టుబడితే నాకు శిక్ష పడుతుంది. ఆ యొక్క సొత్తును పోగొట్టుకున్నవారు, లేక పోలీసు వారు, లేకపోతే ఆ కోర్టు వారు నన్ను శిక్షిస్తారు. ఒక పాపము చేసిన వ్యక్తి పట్టుబడుట ద్వారా తనలో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానుల యొక్క అన్వేషణ మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయములో 40-41 వచనాలు, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. యేసుక్రీస్తు వారు బాప్తిసమిచ్చి యోహాను దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు బాప్తిసమిచ్చి యోహాను తన దగ్గర ఉన్న అంద్రెయ, ఆ విధంగా జబదయి కుమారుడైన యోహాను ఈ తన ఇద్దరి శిష్యులను చూచి ఇదిగో లోక పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే
ఆ మాట విని బాప్తిసం ఇచ్చి యోహానును వెంబడించడం మానివేసి యేసును వారు వెంబడించారు. అప్పుడు యేసు వెనుకకు తిరిగి మీరు ఏమి వెతుకుచున్నారు అని వారిని అడగగా, రబ్బీ నీ కాపురము ఎక్కడా? కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు అంద్రయ్య, జబదయి కుమారుడైన యోహాను ఆ మాట వినిన వెంటనే, ఏ మాట? లోక పాప భారమును ఆయన భుజం మీద రాజ్యభారము, పాప భారము, పనుల భారము, చింత భారము, కుటుంబ భారం, సంసార భారం, ఉద్యోగ భారం, వివాహ భారం, రకరకాల భారాలతో మోయబడుతున్న మన భారములన్నిటినీ కూడా భరించడానికి, మోయడానికి సాక్షాత్తు దేవుని కుమారుడే ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వారంటూ ఉన్నారు, రబ్బీ నీ కాపురం ఎక్కడా? వచ్చి చూడుడి. వారు వెళ్ళిరి, ఆయన కాపురం ఉన్న స్థలము చూచిరి, ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. కాబట్టి వారు వెళ్ళారు, రెండవది చూచారు, మూడవదిగా ఆయనతో బస చేశారు. ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసుతో వారు అనుసంధానింపబడ్డారు. వారి జీవితాలు మారిపోయినాయి, వారి నడక మారిపోయింది, వారి ప్రవర్తన మారిపోయింది, వారి మాట తీరు మారిపోయింది. ప్రియా దేవుని ప్రజలారా, ఎన్ని క్రిస్మస్లు జరుపుకొనుచున్నా నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం, నీ వైఖరి మారిందా? కేవలము క్రిస్మస్ అనగానే ఏదో బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు వేసుకొని రావడం కాదు, మంచి పిండి వంటలు చేసుకొని తినడము కాదు, లేక ఇంటిని, దేవాలయాలను వివిధ తోరణాలతో అలంకరించడము కాదు. క్రిస్మస్ అనగా అన్వేషణ. కాబట్టి వారు అన్వేషించారు, ఎక్కడా అని కాపురము వెళ్ళారు, చూచారు, ఆయనతో బస చేశారు. వారి హృదయాలు యేసు క్రీస్తుతో నింపబడ్డాయి. అందుకే ఈ సీమోను సహోదరుడైన అంద్రయ్య యేసును కనుగొని ఏం చేశాడంటే, తన సహోదరుడైన సీమోను దగ్గరికి వెళ్ళి సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి, కాబట్టి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. జ్ఞానుల యొక్క అన్వేషణ. జ్ఞానులు ఎవరిని కనుగొనడానికంటే సాక్షాత్తు జగద్రక్షకుడైన, సృష్టికర్త అయిన, సర్వంతర్యామైన, సర్వోన్నతుడైన, సర్వ సృష్టికర్త అయిన, సర్వశక్తిమంతుడైన ఆ దేవునిని కనుగోవాలని వారు ఆరాటం, వారి యొక్క అభిలాషను మనం చూస్తాం. యోహాను సువార్తలో ఈ విషయాన్ని చూస్తాం. కాబట్టి వారు ఈ మాట చెప్పగానే యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. రక్షింపబడిన మనం, యేసును పొందిన మనం, యేసును అంగీకరించిన మనం రక్షణ పొందని మన సహోదరులు ఉన్నారు, మన సహోదరులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. కాబట్టి మెస్సయ్య అన్న మాటకు అర్థం ఏమిటంటే అభిషిక్తుడు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి ఆయన రక్షించి మనలను అభిషేకించేవాడు. యేసునొద్దకు తీసుకొని వచ్చారు అంద్రయ్య తన సహోదరుడైన సీమోనును. కాబట్టి మేము కనుగొంటిమి. ఆ విధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనములో ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఫిలిప్పును ప్రభువు కనుగొన్నాడు, నన్ను వెంబడించుమని చెప్పాడు. వెంటనే ఫిలిప్పు ఏం చేశాడంటే యేసును వెంబడించడం ఆరంభించాడు. కాబట్టి ఫిలిప్పు నతనీయేలును కనుగొన్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో ఎంతసేపు అది తినాలి, ఇది చేసుకోవాలి, దీనితో అలంకరించుకోవాలి, ఈ విధంగా మనం ఎంజాయ్ చేయాలి, షాపింగ్ చేయాలి, రకరకాలమైన వస్తువులను మనం చూడాలని ఉద్దేశముతోనే మనం జీవిస్తూ ఉన్నాం. యేసయ్య ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొన్నాడు. కనుగొని మేము యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసును కనుగొన్నాము. మోషే ప్రవక్తలు ధర్మశాస్త్రములో ఎవరిని గురించి వ్రాసి ఉన్నారో ఆయనను కనుగొన్నాం. యూదుల రాజైన నజరేయుడగు యేసును కనుగొన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఆయనను కనుగొనువాడు జీవమును పొందును అనే మాట మనము చూస్తాం. కాబట్టి ఈ సమయంలో నీ అన్వేషణ షాపింగా, నీ అన్వేషణ రకరకాల పిండి పదార్థాలను ఈసారి వెరైటీగా చేసుకోవాలనే ఆరాటములో ఉన్నావా? లేక జిగేలు అనిపించే వివిధ తోరణాలతో
అలంకరించుకోవాలనే ఆలోచనలో ఉన్నావా? యేసును కనుగొనటానికి. యేసును కనుగొన్నారు తూర్పు దేశపు జ్ఞానులు, వారి అన్వేషణ. కాబట్టి ఆ యొక్క అంద్రెయ, యోహాను యేసును కనుగొన్నారు. ఆయన మెస్సయ్య. ఫిలిప్పు యేసును కనుగొన్నాడు. ఆయన నజరేయుడగు యేసు. ఇంకా మనము చూస్తే 47వ వచనములో యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడును ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని ఆయనతో చెప్పెను. కాబట్టి నతనయేలును గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి జ్ఞానుల క్రిస్మస్లో మొట్టమొదటిగా ఏదంటే అన్వేషణ. కాబట్టి జ్ఞానులు కనుగొనాలని, దేవాది దేవుణ్ణి ఆరాధించాలని, స్తుతించాలని ఆశపడి ఉన్నారు. రెండవదిగా జ్ఞానులు చేసిన మరొక విషయం ఏదంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, ఏ నక్షత్రమైతే ఆకాశములో వెలసిందో ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచింది. ఆ నక్షత్రము ఒక చోట ఆగిపోయింది. అప్పుడు వారు ఆ ఇంటిలోనికి వచ్చారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఆరాధన. రెండవది, కావున అన్వేషించబడినవారు, అన్వేషిస్తే దేవుడు దొరుకుతాడు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో దేవుడు వారికి దొరుకుతాడు. అందుకే 63వ కీర్తనలో, దేవా నా దేవుడు నీవే, వేకు నేను నిన్ను వెతుకుదును అంటాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలలో, పైనున్న వాటినే వెతుకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-33 వచనాల వరకు, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను. కాబట్టి ఎవరైతే దేవునిని వెతుకుతారు, పైనున్న క్రీస్తును వెతుకుతారు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతారు, దేవుడు వారికి దొరుకుతాడు. కాబట్టి ఇప్పుడు దొరికిన దేవుణ్ణి ఏం చేశారంట? ఆయనను చూచి ప్రణమిల్లి, అందుకే సాగిలపడి, బాలయేసును చూడగానే పాండిత్యం కలిగిన వారు, ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానవంతులైన వారు, తెలివైన వారు, వివేచన కలిగిన వారు ఆ బాలయేసుని ముందు సాగిలపడి ఆయనను పూజించి ఆరాధించి. ఎవరిని ఆరాధిస్తున్నావు నీవు? మనుషులనా, రాజకీయ నాయకులనా, లేక నీ సంఘ కాపరినా, లేక ఫలానా దైవ సేవకున్నా? నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? యేసుని ఆరాధించాలి. కాబట్టి జ్ఞానులు మరియను ఆరాధించలేదు, యోసేపును ఆరాధించలేదు, లేకపోతే అక్కడ మరెవరిని కూడా ఆరాధించలేదు. ఆయనను చూచి ఆయనను పూజించి. అందుకే ఇక్కడ ఎస్పెషలీ ఆ మాట వ్రాయబడి, ఆయనను ఆరాధించి. నీవు ఎవరిని ఆరాధించాలా ఈ క్రిస్మస్ సమయంలో? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునిని ఆరాధించు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలలో, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి వారు ఆరాధించారు. ఎలా ఆరాధించారంటే కపటపు ఆరాధన కాదు, పై ఆరాధన కాదు, ఉడత భక్తి ఆరాధన కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. గాడ్ ఈజ్ స్పిరిట్. కాబట్టి ఆయనను ఎట్లా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో నింపబడిన వాడు దేవునిని ఆరాధించకుండా ఉండలేడు. అనగా స్వస్థత పొందిన కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆయనను ఆరాధించారు. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు, లూకా సువార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఎవరు అనగా 10 మంది కుష్ఠరోగులలో ఒకడు కృతజ్ఞతా హృదయం కలిగిన వాడు. నన్ను దేవుడు బాగు చేశాడు, నన్ను దేవుడు దీవించాడు, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇది అడిగితే ఆయన కాదనకుండా నాకు దేవుడు సమకూర్చాడు, కాబట్టి నేను ఆయనకు రుణస్థుడును అని
అనుకున్న ఆ అన్యుడైన సమరయుడు తిరిగి వచ్చాడు. ఏం చేశాడంటే దేవునిని మహిమపరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. తూర్పు దేశపు జ్ఞానులు కూడా సాగిలపడ్డారు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు వారు ఎక్కడున్నా కూడా సాగిలపడతారు. కాబట్టి ఆరాధన, హేరోదు కూడా అన్నాడు కపటపు ఆరాధన. చాలా మంది సంఘాలలో కూడా కపటపు ఆరాధనలు చేసే వాళ్ళు ఉన్నారు, హేరోదులాగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. కాబట్టి నేనును ఆయనను పూజించినట్లు. హేరోదు యొక్క ఆరాధన ఎటువంటిదంటే ద్వేషముతో, కపటముతో, కుళ్ళుతో, కుతంత్రాలతో. ఈ దినాలలో అనేక సార్లు మనము చర్చెస్కు వస్తూ ఉంటాం, సహవాసాలకు వస్తూ ఉంటాం. ఇంకా మనలో ఇంకా ద్వేష భావాలు, అసూయ భావాలు, జలసీ భావాలు. ఒకరంటే గిట్టదు, మరొకరంటే మనకు నచ్చదు, వారంటే మనకు ముఖాన్ని మనం ఏం చేస్తాం, చాటు చేస్తూ ఉంటాం. కాబట్టి హేరోదు కూడా జ్ఞానులను పిలిపించుకొని ఏమంటున్నాడంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజిస్తా. ఆయన పూజించాడా? కాదు, అలా అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్వేషణ ఒకటి. దేవునిని మనము అన్వేషణ చేస్తే దేవుడు మనకు దొరుకుతాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. కాబట్టి ఆయనను కనుగొంటే జీవాన్ని కనుగొంటావు, దేవుని కటాక్షాన్ని మనం పొందుతాం. రెండవదిగా ఆయనను కనుగొన్న తర్వాత ఆ కనుగొనబడిన దేవునిని ఏం చేస్తామంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. మూడవదిగా వారు అర్పణ చెల్లించారు. జ్ఞానుల క్రిస్మస్లో మూడవది ఏదనగా మత్తయి సువార్త 2వ అధ్యాయం, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. నీవు విప్పితే ఆయన విప్పుతాడు, నీవు విప్పనంత వరకు ఆయన విప్పడు. అందుకే మలాకి గ్రంథములో వ్రాయబడిన మాట ఏదంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. కాబట్టి దేవుని దగ్గర మరి ఆ లాక్ ఉంది, కీ ఉంది. కాబట్టి అక్కడ దీవెనలు దేవుడు దాచిపెట్టాడు. ఆకాశపు వాకిళ్లను విప్పుతాడు. ఎప్పుడంట? నీవు దేవుని యొక్క సన్నిధికి, మీరు ఎక్కడైతే ఏ సంఘానికి వెళుతున్నారో, ఏ సహవాసానికి వెళుతున్నారో, ఆ సహవాసములో ఉన్న ఆ సంఘానికి ఏం చేయాలా? మీరు 10వ భాగమంతయు కూడా తీసుకొని రండి. ఎంతమంది చేస్తున్నాం ఈ దినాలలో? 10వ భాగము ఇయని దొంగలు ఎందరో ఉన్నారు. వాక్యము చెబుతుంది, అందుకే నేను చెప్పడం లేదు. మలాకి 3:9, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులనై ఉన్నారు. ప్రియ సహోదరుడా, దేవునిది దేవునికి, కైసరికి కైసరికి ఇవ్వాలి. దేవునిది కైసరికి ఇచ్చి అది తప్పు. కాబట్టి నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నిధి ఆహారముండునట్లు నీవు ప్రేమించే సంఘము, నీవు సంఘము చేత పొందే పరిచర్యలు, సంఘము చేత ఆదరింపబడే ఆ యొక్క ఎన్నో మాటలు, అక్కడ నీవు ఏం చేయాలంటే ఆ 10వ భాగము తీసుకొని వస్తే దేవుడు అంటున్నాడు, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి. కాబట్టి ఆ తూర్పు దేశపు జ్ఞానులు వారు తీసుకువచ్చిన తమ పెట్టెలు విప్పారు. ఆ పెట్టెల్లో ఉన్న బంగారు. కాబట్టి ఆయన ఒక రాజు అని. రెండవదిగా సాంబ్రాణి అనగా ఆయన ఒక ప్రధాన యాజకుడని. మూడవది బోలం అనగా ఆయన ఒక ప్రవక్త అని వారు గుర్తించగలిగారు. కాబట్టి ఆయనకు సమర్పించిరి. క్రిస్మస్ అంశాలలో జ్ఞానుల క్రిస్మస్ 3 మనము తెలుసుకున్నాం. ఒకటి అన్వేషణ, రెండవది ఆరాధన, మూడవది అర్పణ. ప్రియ సహోదరుడా, నీవెంత జ్ఞానివైనా, నీకెంత పాండిత్యం ఉన్నా, నీవెన్ని PhDలు చేసినా, సొలొమోన్ అంటాడు కదా, తన జీవితంలో నేను అన్నీ కూడా చదివాను, కానీ చివరికి తేలినది ఏదంటే ఇవన్నీ కూడా వ్యర్థమే.
విస్తారమైన విద్యాభ్యాసము, విస్తారమైన దుఃఖము, విస్తారమైన శోకము కలుగుతుంది. సొలొమోను ఆ మాటలు రాసినాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము, విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. కాబట్టి ఈ జ్ఞానులు తమ భౌతికమైన, ఖగోళ సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానము వారికి తృప్తినివ్వలేదు, మనశ్శాంతినివ్వలేదు, వారికి రక్షణనివ్వలేదు. అందుకే వారు ఏం చేశారంటే ఆ తారను చూడగానే, ఆ తార ఆయన నక్షత్రము చూచి, ఆయన నక్షత్రం విభిన్నమైనది. అంతకుముందు వాళ్ళు ఎన్నో నక్షత్రాలు చూచారు, కానీ ఈ నక్షత్రము ఒక ప్రత్యేకమైన నక్షత్రం. అందుకే ఆయన నక్షత్రం. రెండవదిగా వారు ఏం చేశారంటే కనుగొన్నారు. యెరూషలేమునకు వచ్చారు, బెత్లెహేము దగ్గరకు వచ్చారు, పశువుల పాకల ఉన్న బాలయేసు దగ్గరకు వచ్చారు. నీవు రాగలవా? చర్చి దూరం ఉందని, లేకపోతే నేను ఎక్కడున్నా టీవీల్లో లేకపోతే సెల్ ఫోన్లో వినగలనని నీవు అనుకుంటున్నావా? కాదు కాదు. ప్రియమైన దేవుని జనులారా, దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ శ్రోతలారా, కాబట్టి నీవు దేవుని సన్నిధికి రావాలి. అన్వేషణ, కటాక్షము కలుగుతుంది, జీవాన్ని కనుగొంటావు. కాబట్టి రెండవదిగా ఆరాధించారు. ఎలా ఆరాధించారు? ఆత్మతో సత్యముతో ఆరాధించారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చెప్పబడిన వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. క్రిస్మస్ అంశాలలో జ్ఞానుల క్రిస్మస్ను మేము చూడగలిగాం. కాబట్టి జ్ఞానులు వారు అన్వేషించారు, వారి యొక్క అన్వేషణ ధన్యమైంది. ఎవరైతే ఈ క్రిస్మస్ సమయంలో క్రీస్తును వెదకటానికి నిశ్చయించుకుంటారో, తీర్మానించుకుంటారో, వారు జీవాన్ని పొందుతారు. దేవా, సహాయం చేయండి. ఆయనను కనుగొన్నవారు ఆయనను ఆరాధించకుండా ఉండలేరు. సాగిలపడి వారు ఆయనను చూచి ఆయనను ఆరాధించారు. అవును తండ్రి, నిజమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన, పరలోక సంబంధమైన ఆరాధన వారు చేయగలిగారు. ఆ సమరయుడైన కుష్ఠరోగి బాగుపడిన తర్వాత దేవునిని మహిమపరచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయనను ఆరాధించారు. మూడవదిగా మా అర్పణలు, మా కానుకలు, మాకు ఇచ్చిన ప్రతి ఈ భూ సంబంధమైన వాటిలో మీకు శ్రేష్టమైనవి ఇవ్వగలగాలి. కాబట్టి బంగారును, సామ్రాణిని, బోలమును ఇవ్వగలిగారు. ఆయన రాజుల రారాజు అని, ఆయన ప్రధాన యాజకుడని, ప్రవక్తలలో గొప్పవాడని ఆయనను ఆరాధించి అర్పణలు చెల్లించారు. అటువంటి మనస్సు మాకు దయచేయమని ప్రభువా, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ నిండారుగా దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి ఆదివారము సాయంత్రము 4:30 నుంచి 5 గంటల వరకు, ఆ విధంగా గురువారం ఉదయం 11 నుంచి 11:30 వరకు యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఇంకా ఎవరైనా రక్షణ పొందక, మారు మనసు పొందక, క్రొత్త జన్మ పొందక, యేసును విశ్వసించక ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్యను మీ హృదయంలో చేర్చుకోండి. జ్ఞానులు యేసయ్యను తమ హృదయంలో చేర్చుకున్నారు, ఆరాధించారు, ఆయనకు తమ హృదయాలను సమర్పించుకున్నారు. ఆ విధంగా మీరు కూడా సమర్పించుకొని ఆయన నిజమైన మనశ్శాంతిని, ఆయన నిజమైన సంతోషాన్ని పొంది జీవించాలని మిమ్మల్ని కోరుతూ దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.